కనకదుర్గమ్మకి ఆ పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కొన్ని శతాబ్దాల క్రితం ఇంద్రకీలాద్రి పర్వతం మీద అస్సలు ఆలయమే ఉండేది కాదు. అప్పట్లో అమ్మవారు ఒక్క కొండ మీద చింతామణి ఖాళీ రూపంలో వెలసింది. అమ్మవారు ఆ రూపంలో చూడడానికి ఎంతో భయంకరంగా ఉండేది. ప్రజలకి ఇలా కొండ మీద అమ్మవారు వెలసింది అని తెలిసినా కూడా ఒక్కరు కూడా పైకి వెళ్లి చూసేవాళ్లు కాదు. అంత భయంకరంగా ఉంటుంది చింతామణి అమ్మవారు. నీలం రంగు చర్మంతో ఒళ్ళంతా గొలుసులతో నిండిపోయి పుర్రెలమాల ధరించి పొడుగాటి ఎర్రటి గోర్లతో ప్రతిరోజు రాత్రి గజ్జల శబ్దాలతో ఊరంతా తిరిగి ఎవరైనా కనబడితే వారిని చంపి వారి రక్తం తాగుతూ ఉండేది. అలా ప్రతిరోజు ఎవరినో ఒకరిని బలి కోరుతూ ఉండేది. అందుకే సాయంత్రం అయితే చాలు అందరూ తలుపులు వేసుకుని బయటికి ఒక్కరు కూడా వచ్చేవాళ్ళు కాదు. ఆ సమయంలో విజయవాడని మాధవవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన చాలా మంచిగా ధర్మ పద్ధతిలో రాజ్యం పాలించేవాడు. అందరూ అమ్మవారు చేసే పనుల గురించి చెప్తుంటే ఆయనకి ఆమె